మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేసీఆర్ చేసినటువంటి తప్పులను మొత్తం కూడా 1, 2, 3 క్రోనలాజికల్ ఆర్డర్గా వివరించుకుంటూ పోతుండాను. రైతులు ఎట్లా చచ్చిపోయారు, ధాన్యం కొనుగోలు గతంలో ఎంత అధ్వానంగా ఉండే, ఇప్పుడు ప్రజలకు ఏదైనా మనం మాట్లాడినప్పుడు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనేటటువంటి బేరేజ్ వేసుకుంటారు కదా. ధాన్యం కొనుగోలు గురించి ఆయన మాట్లాడితే పోయిన సంవత్సరం ఈసారికి ఎట్లుండే, మీ ప్రభుత్వంలో గతంలో ఎట్లుండే, ఈ సంవత్సరం ఎట్లుంది, అభివృద్ధి చెందిందా, ప్రొక్యూర్మెంట్లో కానీ పండించడంలో కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ పేమెంట్ చేయడంలో కానీ వాళ్ళకంటే మేము 4 రెట్లు ఎక్కువనమా మేము తగ్గినమా అనేటటువంటిది మీలాంటి విఘ్నులందరూ కాగితం పట్టుకొని రేపు పొద్దున చూపెట్టరా? ఇవన్నీ కావాలని ఇక ఆయనది ఇంకో పంచాయతీ కాబట్టి బిడ్డది ఒక పంచాయతీ, ఆయనది ఇంకో పంచాయతీ, ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కేటీఆర్ అనేట వ్యక్తిని ముంగట వేసినందుకు ఎవరి బాధలు వాళ్ళకున్నాయి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేటటువంటి విధంగా వాళ్ళు కక్కలేక మింగలేక పరోక్షంగా వాళ్ళ లోపల ఉంటున్నటువంటి అసంతృప్తిని మరి తెలంగాణ ప్రజలకి ప్రెస్ మీట్ల ద్వారా చిట్చాట్ల ద్వారా చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆయనకు వచ్చిన చిట్టిలో ఎన్విఎస్ ప్రభాకర్ గారు మరి తప్పుగా చదివినట్టున్నది, వాళ్ళ ముహూర్తం అయి ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిసేటటువంటి ముహూర్తాన్ని మాకు ఆపాదించి చదివిండి ఆయన తొందరపాటులో. ఎందుకంటే నేను మీకు అందుకనే ఉదాహరణలు కూడా చెప్పిన, కవిత గారిని జైల్లోకి పంపించినటువంటి బీజేపీని ఆమె పిడికిలు ఎత్తి శపథం తీసుకుంది. ఏమని? నన్ను లోపలికి పంపించినోని ఎవరిని వదిలిపెట్టా అని. కనీసం బీజేపీ మీద కొట్లాడేటటువంటి స్వేచ్ఛ బీఆర్ఎస్ పార్టీ కలిగించిందా? ఇది ఒక్క పాయింట్లో మనకు అర్థమైతే లేదా? ఎవరితోటి లోపాయకార ఒప్పందంలో ఎవరి మీద కొట్లాడిస్తలేరు అనేటటువంటిది. అదే గిట్ట నిజమైన ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ గిట్ట నిజమంటే మా మీద ఎందుకు దుమ్మెత్తిపోస్తారు, మా మీద ఎందుకు ధర్నాలకు ఇస్తారు, ఎందుకో బీజేపీ మీద కొట్లాడరు పోయి? ఏ రోజైనా 10 సంవత్సరాలల్లో బీజేపీ మరి కేసీఆర్ మీద ఒక్కటంటే ఒక కేసు పెట్టిందా? కనీసం విచారణ సంగతి పక్కకేయండి, మేము అధికారంలోకి వచ్చినాక 10 కేసులలో విచారణ కొనసాగుతూ ఉంది. అన్ని కేసులలో కూడా ఈడీ వచ్చి జరుగుతుంది. ఆ ఈడీ దేనికోసము? మన విచారణ ముందుకు సాగనీయకుండా ఆపనీకే మాత్రమే, అందులో కూడా అలా కాపాడనీకనే. ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రజలకు కనిపిస్తున్నప్పుడు ఇంకా కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి లోపాయకార ఒప్పందాన్ని మళ్ళీ ప్రజలు బలంగా ఏడ నమ్ముతారో? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలోనే రిస్క్ తీసుకుంటేనే మూలకు పడ్డారు, పార్లమెంట్లో రిస్క్ తీసుకోవద్దు కాబట్టి బిడ్డనైనా కూడా జైల్లోకి పంపించారు. ఆయన కూడా మనం ఒత్తిడి చేసినాం. ఢిల్లీలో ఉంటున్నటువంటి దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే సౌత్ గ్రూప్ అని చెప్పినటువంటి వాళ్ళ దాకా అందరు అరెస్ట్ అయ్యారు, లేకపోతే అప్రూవర్ల లెక్క మారి ఉండే గతంలో 2 ఏళ్లలో లిక్కర్ కుంభకోణంలో. కవిత గారిని మాత్రం ఆయన అరెస్ట్ చేయలే, కాపాడే విశ్వ ప్రయత్నం చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఆమెను అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా జరుగుతాయి అనేటటువంటిది వాళ్ళకి స్పష్టంగా తెలిసింది కాబట్టి తప్పని పరిస్థితులలో. కానీ ఈమె బయటకు వచ్చి శబ్దం తీసుకుంది. ఎంత పోరాటం చేసింది, ఎంత పోరాటం బిడ్డను అరెస్ట్ చేసినందుకు తండ్రి వాళ్ళ మీద చేసిండు, లేకపోతే నీ పార్టీ చేసింది. ఇగో ఇవన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఎవరిని కాపాడుతున్నారు? బీజేపీ బీఆర్ఎస్ని కాపాడుతుంది. బీఆర్ఎస్ బీజేపీతో లోపాయకారి ఒప్పందంలో ఉంది. ఈ రోజుకి కూడా గత పాపాలని కాంగ్రెస్ పార్టీ వెలికి తీసేటటువంటి ప్రయత్నాన్ని భంగం చేయనీకే బీజేపీ ఈడీ లాంటి వ్యవస్థలని అడ్డం పెట్టుకొని మరి ఏ విచారణ ముందుకు సాగనీయకుండా, కట్టి ఇరగకుండా, పాము చావకుండా దాన్ని అట్లా అంటిపెట్టి వాళ్ళకు ఉంటున్నటువంటి లోపాయకార ఒప్పందాన్ని ఇంకింత పటిష్టం చేసుకునేటటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ధన్యవాదాలు.